ఉండవల్లి శ్రీదేవక్క పేకాటకి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. పేకాట సందీప్ ఆడిచ్చారని మీరు చెప్తా ఉన్నారు. మీరు నాతో పేకాట ఆడిద్దామని మాట్లాడిన మాటలు వాస్తవా కాదా? మీరు నాకు ఫోన్ చేసి పేకాట ఆడిద్దామంటే వద్దు మేడం, పేకాట ఆడొచ్చొద్దు, ఇది మన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్తే వాళ్ళు ఆడిస్తున్నారు, వీళ్ళు ఆడిస్తున్నారు, లక్షల లక్షల డబ్బులు వస్తాయని మీరు డబ్బులు ఆశలో పడి డబ్బులు సంపాదించుకునేటువంటి విధానంలో అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ మీరు జగనన్న ఆశయాలను కూడా పక్కన పెట్టినటువంటి మాట వాస్తవా కాదా? మేము జగనన్న ఆశయాల కోసం మేము పనిచేస్తుంటే వాటిని కూడా మీరు మమ్మల్ని కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన మాట వాస్తవా కాదా? మీరు ఈ ఆడియోలో పేకాట విషయం నాతో మాట్లాడిన మాట వాస్తవం అని చెప్పి నేను నా బిడల సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఈ ఆడియో మాట్లాడిందా మీరా కాదా? మీకు 3 బిడలున్నారు. ఆ బిడల సాక్షిగా మీరు ప్రమాణం చేయమని చెప్పి నేను ఫైల్ తెప్పించుకొని చూస్తానన్నాడంట. 5% మెయింటెనెన్స్ అదంతా. అయితే మన దగ్గరికి కర్లపాలెం మీ బాపట్ల వాళ్ళు ఉన్నారు చూస్తావా, ఫిష్ వస్తారు మేడం. వీళ్ళు యాక్చువల్లీ మనము స్టాండ్ ఇవన్నీ మా వల్ల కాదండి మేడం. సారీ తీసుకున్నాం గ్రావెల్ మేడం. మా దగ్గర గ్రావెల్ ఇవన్నీ బిజినెస్ మా వల్ల కాదు, కానీ మా దగ్గర కొన్ని పార్టీస్ ఉన్నాయి మేడం. వీళ్ళు ప్లే కార్డ్స్ ఆడతారంట, పేకాట క్లోజ్ చేస్తారంట మేడం. సో ఫిరింగ్పురంలో మాకు ప్లేస్ చూపిస్తే మేము ఆడుకుంటాము, మీకు మెయింటెనెన్స్ పర్సంటేజ్ మీకు ఇస్తామని అన్నాడు. అయితే నేను శివరాం రెడ్డిని అడిగా, ఏంది ఇలా వీళ్ళు ఆడుతున్నారంటే అమీనాబాద్ తోటలో అవన్నీ ఉన్నాయి కదా మేడం, అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం, నేను దగ్గర ఉండి ఆడిస్తాను ఈయన అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు మంచిదో లేదో నాకు తెలీదు. అవి ఇల్లీగల్స్ మేడం, మనకు ఎందుకు తలనొప్పి చూడండి, నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. అలాగా ఈయన అంటాడు ఏం తోటలో పోయి ఆడుకోవచ్చు మేడం, నో ప్రాబ్లం, అట్లా ఆడుకుంటూనే ఉంటారు. ఈ మోదుగిల వీళ్ళందరూ క్లబ్స్ మెయింటైన్ చేస్తారంట. క్లబ్స్ అంటే అది ఓకే, క్లబ్స్ మెయింటైన్ చేయొచ్చు. అదే దాని అయితే ఆ విషయంలో అయితే నాకైతే అంటే ఐడియా లేదు మేడం. మరి ఎవరైనా ఐడియా ఉంటే శివరాం రెడ్డి గారు, అదే శివరాం రెడ్డి గారు అయితే నో ప్రాబ్లం, ఇట్లా డబ్బులు చాలా వస్తాయి, ఇట్లా లక్షలు వస్తుంటాయి ఇట్లా పిచ్చిలందరికీ ఇట్లా ఆడుతూనే ఉంటారు. మన అమీనాబాద్ ఇవన్నీ తోటలు ఉన్నాయంట. ఉన్నాయి మేడం. శివరాం రెడ్డి గారు అట్లా కార్లు వెళ్ళి వీళ్ళు ఆడుకుంటారు, అది కామన్ ఎస్ఐ మెయిన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్లు అంటున్నాడు. మరి నేను అదే అది ఏం చేయాలని అడుగుదామని ఫోన్ చేశాను.